అమెరికాలో గడప దాటని భారతీయులు వీసాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన కఠిన ఆంక్షల నేపథ్యంలో అమెరికాలోని భారతీయ వలసదారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. బెంబేలెత్తిస్తున్న వీసా తనిఖీలు ఇళ్లకే పరిమితమవుతున్న ప్రవాసులు. ట్రంప్ కఠిన ఆంక్షల వైఖరితో ఉక్కిరిబిక్కిరి. విదేశాల్లో కాదు అమెరికాలోని దేశీయ ప్రయాణాలను రద్దు చేసుకుంటున్న జనం. అగ్రరాజ్యంలో సందడి లేని న్యూ ఇయర్. వీసాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కఠిన ఆంక్షలు భారతీయ వలసదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో భారతీయ వలసదారులు సహా ఇతర దేశాల నుంచి వచ్చిన వారు సైతం గడప దాటికి బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. అమెరికా నుంచి బయటికి వస్తే తిరిగి అనుమతిస్తారో లేదో అని భయం వారిలో తీవ్రంగా వెంటాడుతుంది. దీంతో వలస వీసాలపై వచ్చిన వారు ఇళ్లలోనే అంటిపెట్టుకొని ఉంటున్నారని కైసర్ ఫ్యామిలీ ఫౌండేషన్ సర్వేలో వెల్లడైంది. అమెరికాలో వలసలను తగ్గించే లక్ష్యంతో ట్రంప్ ప్రభుత్వం వీసా నిబంధనలను అత్యంత కఠినతరం అమలు చేస్తుంది. ముఖ్యంగా H-1B వీసాల విషయంలో అధికారులు కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు. దీంతో వలసదారులు విదేశీ పర్యటనతో పాటు అమెరికాలోని దూర ప్రాంతాలకు పర్యటనకు కూడా దూరంగా ఉంటున్నారు. ఇమిగ్రేషన్ అధికారులు దృష్టిలో పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఒక సర్వే పేర్కొంది. కేవలం వలసదారులే కాకుండా అవసరమైన పత్రాలు ఉన్న పౌరులు కూడా అమెరికా వెలుపల ప్రయాణాలు చేయడానికి భయపడుతున్నట్టు తెలుస్తుంది. సర్వే ప్రకారం వలసదారులు 27% మంది లేదా 10 మందిలో 3 చొప్పున అమెరికా లేదా ఇతర దేశాల్లో పర్యటనను నిలిపివేసుకున్నారు. ముఖ్యంగా H-1B వీసా ఉన్న వారితో పాటు సరైన పత్రాలు ఉన్నవారు కూడా ఇళ్లకే పరిమితం అవుతున్నారని, ఇలా 32% మంది H-1B వీసాదారులు, 15% మంది సరైన పత్రాలు ఉన్నవారని సర్వే పేర్కొంది. ఇక సరైన పత్రాలు లేని వారి సంఖ్య భారీగానే ఉంటుందనేసి తెలుస్తోంది. మొత్తంగా 63% మంది వలసదారులు అమెరికా వెలుపల ప్రయాణికులకు దూరంగా ఉన్నారని సర్వే అంచనాకు వచ్చింది. వాస్తవానికి అమెరికాలో ప్రస్తుతం వార్షిక సెలవుల సీజన్ నడుస్తుంది. ఈ సమయంలో కొత్త సంవత్సరం వేడుకల కోసం అమెరికాలోని ఇతర రాష్ట్రాలకు ప్రజలు ప్రయాణం పెట్టుకుంటారు. లక్షలాది మంది రోడ్డు విమాన మార్గాల్లో ప్రయాణిస్తారు. కానీ ఈ ఏడాది ఆ సందడి కనిపించడం లేదని సర్వే పేర్కొంది. ఈ కొత్త సంవత్సరం వేడుకలపై ప్రభావం చూపనుందనేసి అధికారులు చెప్తున్నారు. అలాగే వలసదారులపై అడుగడుగునా నిఘా పెడుతున్న అమెరికన్ పోలీసులు సరైన పత్రాలు లేకుండా అమెరికాలో ఉండే వారిపై ట్రంప్ యంత్రాంగం కఠిన వైఖరి వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలు ప్రయాణించే అన్ని మార్గాల్లో అధికారులు నిఘా పెట్టారు. దూర ప్రాంతాలకు వెళ్లే సమయంలో రవాణా భద్రతా అధికారులు పత్రాలను తనిఖీ చేస్తున్నారు. ఈ సమయంలో సదరు పత్రాల్లో ఏమైనా లోపాలు గుర్తిస్తే ఆ వివరాలను తక్షణమే ఇమిగ్రేషన్ అధికారులకు మరియు కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో పంచుకుంటున్నారు. దీంతో వలసదారులకు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే అమెరికా లోపల విమానాలు ఎక్కే వారి వివరాలను కూడా అధికారులు నిశ్చితంగా గమనించడం ఇదే తొలిసారని న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది. ప్రయాణికుల వివరాల్లో ఏ చిన్న లోపాన్ని గుర్తించినా ఫెడరల్ ఏజెన్సీలు వారిని నిర్బంధించడం, అరెస్ట్ చేయడం, దేశం నుంచి పంపించడం వంటి చేస్తున్నారు. దీంతో వలసదారులు మరింత అప్రమత్తంగా ఉంటున్నారని సర్వే వివరించింది. ఇక అమెరికా నుంచి విదేశాలకు వచ్చిన వారు తిరిగి వెళ్లేలోగా ఎలాంటి నిబంధనలు మారుతాయని బెంగతో ఉన్నారు. దీంతో మళ్ళీ H-1B వీసా పొందాలంటే ఇంటర్వ్యూలు సహా అనేక సమస్యలు ఎదురవుతున్నాయనేసి ఫలితంగా స్వదేశాలకు రావాలన్న ఆకాంక్షను కూడా వారు నిలువరించుకొని అమెరికాకే పరిమితం అవుతున్నారు. మరోవైపు ఈ సమస్యను గమనించిన మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి సంస్థలు తమ ఉద్యోగులు విదేశాలకు వెళ్లరాదని సూచించాయి. అలాగే మరి అమెరికా కాకుండా జర్మనీ నుంచి కూడా భారతీయ విద్యార్థుల బహిష్కరణ జరిగింది. జర్మనీలోని బెర్లిన్లో ఉన్న యూరోప్లో అతిపెద్ద ప్రైవేటు అంతర్జాతీయ విశ్వవిద్యాలయంలో చదువుతున్న భారతీయుల విద్యార్థుల బహిష్కరణ వేటుకు గురయ్యారు. ప్రస్తుతం వారు చదువుతున్న కోర్సుకు వారు పొందిన విద్యార్థి ఫీజుకు సంబంధం లేకపోవడంతో విద్యార్థులను దేశం నుంచి తిరిగి పంపించేయాలని అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. దీంతో వందలాది మంది విద్యార్థుల భవిష్యత్తుపై ఇది ప్రభావం పడుతుంది. ట్యూషన్ ఫీజు సహా జర్మనీలో నివసించేందుకు అవసరమైన ఖర్చుల కోసం భారీగా అప్పులు చేశారు. ఈ సమయంలో వారిని దేశం నుంచి పంపిస్తే భవిష్యత్ గందరగోళం అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. IUలో ప్రస్తుతం 130,000 మంది వివిధ దేశాలకు చెందిన విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 4,500 మంది విద్యార్థులు భారతీయులు ఉన్నారు. మరో 190 దేశాలకు చెందిన విద్యార్థులు కూడా ఆన్లైన్లో కోర్సు చేస్తున్నారు. కానీ తాజాగా జర్మనీలోని బెర్లిన్లో ఉన్న IU ఇంటర్నేషనల్ యూనివర్సిటీలోని దాదాపు 4,500 భారతీయ విద్యార్థులు చదువుతున్నారు. కానీ వీరు ఎంచుకున్న కోర్సు ఒకటి, వీరు పొందిన వీసా మరొకటి కావడంతో వీరిని దేశం నుంచి బహిష్కరించాలని ఇమిగ్రేషన్ నిర్ణయించడం తెలుస్తుంది.